పత్రం చూద్దామండి. రాజమండ్రి నుంచి రవీంద్రనాథ్ రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు శైవక్షేత్ర దర్శనం, నదీ స్నానం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉషోదయ పూర్వమే స్నానం చేసేటప్పుడు నీటిలో దిగేటప్పుడే ఒడ్డున ఉన్న మట్టిని తీసుకొని ఆ నీటిలో వేసి శివనామం చేస్తూ ఆ వాలుగా తూర్పు వైపు తిరిగి స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి అనుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత 3 మునగలు మునగాలి. ఆడవాళ్ళైతే మాత్రం నెత్తిన ఇలా నీళ్లు చల్లుకుంటూ స్నానం చేయాలి తప్పితే మునగకూడదు. మనకు శాస్త్రంలో చెప్పారు. ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత ఒడ్డుకు వచ్చేటప్పుడు 3 జ్యోతులతో నీళ్లు తీసుకొని అలా వదిలేయాలి. ఆ యొక్క ఒడ్డున వదిలేసిన తర్వాత తడి బట్టల్ని ఇలా పట్టుకొని పిండాలి. ఒంటికి ఉన్న తడి బట్టల్ని, దాన్ని యక్షతర్పణం అంటారు. ఆ యక్షతర్పణం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వీపు తుడుచుకోవాలి. ఎందుకంటే నాడీ కేంద్రం సమున్నతమైనటువంటి స్థాయిని కలిగించడానికి. తర్వాతనే ఒళ్ళంతా తుడుచుకొని పొడి బట్టలు కట్టుకొని చక్కగా విభూది ధారణ, గంధం, కుంకుమ పెట్టుకొని సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేసిన తదుపరే గాయత్రి మంత్రం ఉన్నవాళ్ళు గాయత్రి ఉపాసన చేసుకోవచ్చు. ఆ నదీ తీరంలోని దీపాన్ని వెలిగించి శివాభిషేకం చేయాలి. శివదర్శనం చేసుకోవాలి. విష్ణు దర్శనం కూడా చేసుకోవచ్చు. తీర్థక్షేత్ర దర్శనం కార్తీక మాసంలో జన్మాంతర పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప విశ్లేషణ ఈ కార్తీక స్నానం వెనకాల దాగిన పరమార్థం. అందుచేత నదీ తీరంలో స్నానం చేయటం వలన ఔషధీయుక్తమైనటువంటి తత్వచింతన నదీ నీటిలో ఉంటుంది. కాబట్టి అది ఒంటికి అనారోగ్యాన్ని రాకుండా కాపాడేటువంటి లక్షణం. చక్కగా జీర్ణక్రియ కూడాను చక్కగా జరిగేటట్టుగా చేసేటువంటి ప్రక్రియ ఈ నదీ స్నాన ఫలితం వలన కలుగుతుంది. జన్మాంతరాల పాపాలన్నీ కూడాను పటాపంచలైపోవటానికి స్నానం చాలా విశిష్ట తత్వాన్ని ఇస్తుంది. తర్వాత దీపం, తర్వాత ఉపవాసం, తర్వాత శివదర్శనం, విష్ణు దర్శనం. హరహర మహాదేవ, శంభో శంకర, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఈ కార్తీక మాసమంతా ఆనందతత్వంతో, భక్తి భావన స్ఫూర్తితో, త్రికరణ శుద్ధితో ఈ మానవ జీవితాన్ని పావనం చేసుకుందామా మరి. చాలా